అంటే నాకు పెద్ద డౌట్ ఏంటంటే చాలా మందికి మిమ్మల్ని కలిసినట్టు కూడా బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇష్టపడరండి. రైట్? సో, ఫోను చేసినా, వచ్చి మిమ్మల్ని కలిసినా, వాళ్ళ గోప్యతకు మీరు భంగం కలగకుండా చూసుకుంటారా? అంటే వాళ్ళ అన్ పేర్లు బయటికి రాకుండా అట్లా. అసలు మాకు ఎవరైతే క్లయింట్ వస్తారో, ఆ క్లయింట్‌కి కూడా మేము తిరిగి ఫోను చేయమండి. ఓహ్! ఇది సూపర్. మొట్టమొదటి నుంచి జరుగుతుంది. అచ్చా! ఎందుకంటే క్లయింట్‌కి మీరు ఫోను చేయకపోవడం ఏంటండి? ఇప్పుడు ఆయన అంటే క్లయింట్ ఏదైనా గాని ఆయన డౌట్ ఉండి ఏదైనా మాకు అప్రోచ్ అవ్వాలనుకుంటే, హ్మ్. మేము మిడ్‌నైట్ అయినా మేము లిఫ్ట్ చేసి మాట్లాడి దానికి సమాధానం చెప్పి, ఆ పరిష్కారం అయితే ఏదైతే ఉందో అది చేస్తాం. హ్మ్. క్లయింట్స్‌కి మేమైతే కాల్ చేయమండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉంటారో అదే గదా! అవును. మాకు గాని, మా స్టాఫ్‌కి గాని, మా హ్మ్. డాక్టర్స్‌కి గాని ఎవరికి కూడా ఆ విషయం తెలీదు కాబట్టి మేము తిరిగి ఫోను చేయడం అనేది ఎప్పుడూ ఉండదు సార్. హ్మ్. క్లయింట్‌కే చెప్పడం. సూపర్ సార్. చాలామంది వాళ్ళు సొంత పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా మా అపార్ట్మెంట్‌లో ఒక వాచ్‌మెన్ ఉన్నాడండి. ఆయన త్రాగేస్తున్నాడు. చాలా అల్లరి పెడుతున్నాడు. మేము భరించలేకపోతున్నామని కొంతమంది మాకు ఫోన్‌లు చేస్తుంటారు. హ్మ్. టోటల్‌గా మాట్లాడి విషయం అంతా తెలుసుకొని, తర్వాత కొన్ని ప్రశ్నలకి ఆళ్ళు రాంగ్ ఆన్సర్ చేయలేక అప్పుడు చెప్తారు. ఓహోహో! సార్ ఎవరో కాదు. ఇది మా తమ్ముడే. హ్మ్. ఇలా జరుగుతుంది సార్. నేనిది మీ మాటల్లో మాకు కొంత అవగాహనొచ్చింది, నమ్మకం కలిగింది. నేను రేపు రావచ్చని ఆయన ఏదో ఒక సూపర్. అపాయింట్‌మెంట్ టైమ్ సూపర్. తీసుకొని వస్తూడం జరుగుతుంది సార్. హ్మ్. ఇది చాలా సార్లు మేము ఫేస్ చేసాం. సూపర్. సో, గోప్యంగానే ఉంటుంది. రైట్. మరి వచ్చాక ఎన్ని రోజులకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతది? అంటే దాని ప్రభావం చూపించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ప్రభావం చూపించడానికైతే 5-15 డేస్. ఓకే. సూపర్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. 5 టు గేమ్ స్టార్ట్ అయిపోతుందండి. అచ్చా! అంటే ఆయన ఏదైతే ఆడుకుంటుంటాడో ఆ! ఆ! దాన్ని డిస్టర్బ్ జరుగుతూనే ఉంటది. ఆ అచ్చచ్చా! త్రాగుడికి డిస్టర్బ్ జరుగుతూనే ఉంటది. ఓకే. జస్ట్ ఈళ్ళు అబ్జర్వేషన్ అండ్ ఫాలోయింగ్ ఓన్లీ. హ్మ్. చేస్తే రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి. ఓకే. పార్సెల్ అంటే ఆఫ్‌కోర్స్ మనం కాల్ చేసిన తర్వాత పార్సెల్ ఎన్ని రోజుల్లో వస్తదనేది జస్ట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదు. వెంటనే వచ్చేస్తది కదా పార్సెల్. మెడిసిన్స్ వెంటనే సరే పంపించేస్తారు గదా! లోకల్ అయితే వితిన్ ది అవర్స్. అవును. అవును. నాన్ లోకల్ అయితే వితిన్ ది డేస్ ఓన్లీ. అంతే. అది ఇండియాలో ఎక్కడైనా గాని 3-4 డేస్ సూపర్. ఎళ్ళిపోతుంది. సూపర్. అది ఆంధ్ర, తెలంగాణ అంటే అనుకుంటే మందులు రెడీగుంటాయా? మళ్ళీ తయారు జేయడాలు అట్లాంటివి ఏం లేదుగా? అట్లేముండవు సార్. ఆ! డిఫరెంట్ డోసేజెస్ ఉంటాయి. ఓకే. ఆ డోస్ ప్రకారంగా వాళ్ళకి మేము సెండ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు హిస్టరీ. ఓకే. మీరు చెప్పారు నో ఫెయిల్యూర్ అని. ఎంతో మందికి మీరు లైఫ్ ఇచ్చారు. ఎంతోమంది జీవితాలను కాపాడారు. సో, ఒక డాక్టర్‌గా కాకుండా ఒక ఆత్మీయుడిగా మీరు వాళ్ళకిచ్చే సలహా ఏంటసలు? సరే ఇదైతే జీవితంలో ఒక చిన్న పార్టే గాని, జీవితమే ఆల్కహాల్ కాదు. కాదు. యెస్. చాలా మందికి నేను చెప్తుంటాను. డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళకి కూడాను. త్రాగడానికి మనం పుట్టలేదు. హ్మ్. ఇది ఏదో ఒక చిన్న అంటువ్యాధి. హ్మ్. అంటించుకున్నామా, వదిలించుకున్నామా అన్నట్లుగా ఉండాలి తప్ప, ఆ! ఇదే వ్యసనంలాగా అది ఏ వృత్తిలో ఉన్నా, ఆ! సినీ రంగంలో ఉన్నా, ఆ! కార్పొరేటు జాబుల్లో ఉన్నా, సాఫ్ట్‌వేర్ జాబుల్లో ఉన్నా, ఈవినింగ్ అయ్యేసరికి మనం ఇందాక మీరు మొదలెట్టేటప్పుడు అవును. అదేదో డైలాగ్ చెప్పారు. మద్యపానం మహదానందం, మనోధైర్యం ధనాధనం. ధనాధన్. జీవితం ధనాధన్ అయిపోతుంది. అవును. అది కాదు. మీ ముందు చాలా ఉన్నాయి. ఈరోజు మనం పేర్లు చెప్పుకోకూడదు గానీ, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రాలకి సీఎంలయ్యారు. అవును. సినిమా ఇండస్ట్రీలో చాలా బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతో ఉన్నత స్థాయికి, కరెక్ట్. వాళ్ళు కాకుండా వాళ్ళు ఫర్దర్ ఏవైతే జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఫలాలు అందించే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అలాంటి వోళ్ళని మనం ఇన్‌స్పిరేషన్ తీసుకొని ముందుకు పోవాలి గానీ, ఈరోజు తాగాము, ఈరోజు తాగావు, నిన్న తాగావు, మొన్న తాగావు, అంతకు ముందు కూడా అవును. తాగావు. అవును. ఏమైనా వచ్చిందా నీకు తెలుస్తుంది కదా! నీ పేపర్ ఎవడైనా దిద్దుతున్నాడా? ఏమవుతది? ఏమవుతది? నీ జీవితాన్ని ఎవడైనా దిద్దుతున్నాడా? చ పొద్దున ఇదసలు ప్రశ్నే కాదండి. క మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మీకు కరెక్ట్. వీడియోలు చూస్తున్నారు, కరెక్ట్. మీడియా చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. అవును. ఏం ఇది ఇంకొకరు చెప్పాల్సిన ఆన్సరే కాదిది. ఒకవేళ తాగుతున్న వాళ్ళే, తాగుతునో లేదా తాగే వాళ్ళే స్వయంగా ఈ ఫోను చూసి, మన ఈ వీడియో చూసి వస్తుంటారండి. ఆ! వాళ్ళకేం జెప్తారు? చాలా మందొస్తుంటారు. హ్మ్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. హ్మ్. లేటెస్ట్‌గా చాలా మందొచ్చారు. రైట్. ఇప్పుడు అలా తాగుతూ చూస్తుండే వాళ్ళకి మీరిచ్చే డైరెక్ట్ సలహా ఏంటి? హైదరాబాద్‌లో అయితే చాలామంది ఏదో సాధిద్దాం అని వచ్చిన వాళ్ళు శాతం ఓ 50% ఉంటారండి. అంతా మైగ్రేట్ పీపుల్సే గదా! అవును. వీళ్ళు స్వయంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నేను ఇదనుకోనొచ్చి లాస్ట్‌కి ఇక్కడ ఏదో చిన్న చిన్న
గ్యాప్ చిన్న గ్యాప్ని ఫెయిల్యూర్ అనుకుంటాం. అవును, అవును, అది వన్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఓన్లీ, కరెక్ట్, దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్. అవును, ఈ ఈ గ్యాప్ తర్వాత వాళ్ళకి సూపర్ సక్సెస్ ఉంటుంది. ఉమ్, సో ఈ సూపర్ సక్సెస్కి ఈ గ్యాప్కి మధ్యలో వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి అవును, ఈ త్రాగుడనే మహమ్మారికి లోబడిపోయి ఉమ్, తద్వారా ఆర్గాన్స్ అన్ని పాడు చేసుకొని అది కంటిన్యూ చేస్తారు. ఉమ్, అసలు అది అవసరమే లేదు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక డైరెక్ట్ మేము ఫ్రెండ్లీగా స్వీకరిస్తాం. వాళ్ళకి ఫ్రెండ్లీగానే ఒక ఫ్యామిలీ మెంబర్గా తీసుకొని వాళ్ళకి ఉమ్, చక్కగా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళకైతే అదే ఇన్ని తికమక్కలు, ఇన్ని మెలకువలు ఏమక్కర్లేదు. ఏమక్కర్లేదు. డైరెక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు. వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సూపర్. ఫైనల్గా ఈ నరకం అనుభవిస్తున్న కుటుంబాలు, బాధిత కుటుంబాలకు, లేదంటే అయ్యో నేను ఎలా బయటపడాలి అని బాధపడుతున్న వాళ్ళకి మీరు ఫైనల్గా ఇచ్చే కంక్లూజన్ ఏంటి? సార్ మన ముందే చాలామంది ఎన్నో ఫ్యామిలీలు చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎస్, ఎన్నో వృత్తుల వాళ్ళు ఈ ఆల్కహాల్ ప్రభావం వల్ల, కేవలం ఆల్కహాల్ ప్రభావం వల్ల వాళ్ళకు వచ్చే ఆర్థిక ఆ, ఇబ్బందులు కానివ్వండి, సొసైటీలో ఉన్న పరపతులు కానివ్వండి, ఎన్నో స్టెప్స్ పైకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనందరం చూస్తున్నాం. ప్రత్యేకంగా నేను ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మీడియా అంతా ఉంది. మీరు ఒకసారి నెట్లో కొట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఎక్కడున్నారన్న సంగతి మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ మనకి తెలిసి కూడా మనం నిద్రపోవడం అనేది అండి, ఇది నిద్ర నటించడం అంటే నిద్ర నటించడం అంటారు. సో ఇది మీ విజ్ఞతగా వదిలేస్తాం. మేము ఏదో ఒక సలహా ఇచ్చినోడంత ఇబ్బందికరమైన మనిషి ఇంకోటి లేడని భావిస్తారు. వీడేంటి మాకు చెప్పేది, వీడు మాకు ఒక ఉపన్యాసం ఇచ్చేది కాదు. ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మీ ఫ్యామిలీ కోసం మీరు, మా కోసం కాదు, మీకోసం మీరు, ఫ్యామిలీ కోసం కూడా కాదు, మీకోసం మీరు జాగ్రత్తలు తీసుకోండి, సలహాలు తీసుకోండి. సలహాలు మీకు చెప్పినంత టోలం కాదు, కానీ వృత్తిలో ఉన్నాం కాబట్టి వృత్తిపరమైన సలహాలు తీసుకోండి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, చక్కగా మెయింటైన్ చేసుకోండి, అంచెలుగా ఎదగండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇంత నరకం అంటే ఇదేదో చేదో ఇంటర్వ్యూనో ఇంకేదో కాదండి. ఇది నిద్రలేని రాత్రులు గడుపుతూ కుటుంబ గౌరవం పోగొట్టుకొని కొందరైతే రోడ్ల మీదనే పడిపోయి ఉంటారు తాగి. అట్లాంటి వాళ్ళ జీవితాలని బాగు చేయడానికి వచ్చిన ఒక ఆశాకిరణం మన డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు. నిజంగా సీరియస్గా తీసుకోండి. మీ కుటుంబం బాగుండాలన్నా, మీ వంశం, మీ తరాలు బాగుండాలన్నా, ఒక రెస్పెక్ట్ ఉండాలన్నా, జీవితాలు బాగుపడాలన్నా కూడా మద్యం మానడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. నేను ఖచ్చితంగా సమయం పెట్టి మరీ తగ్గిస్తా అని ఆయన చెప్తున్నాడు. నమ్మితేనే ఏదైనా జరుగుతుందండి. నేను దాన్ని నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ దాట్. సో నమ్మండి. నమ్మి వెంటనే కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి, కౌన్సిలింగ్ తీసుకోండి. మీరే మద్యానికి బానిస ఉంటే డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవచ్చు. లేదు కుటుంబ సభ్యులైతే చక్కగా ఫోన్ చేసినా సరే మెడిసిన్స్ మీ ఇంటికే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎట్లా అని కంగారు పడాల్సిన అవసరంలా. సో అంత ఈజీగా. ఇంకొకటి, రేట్లు కూడా లక్షల్లో కోట్లో చేయక్కర్లా. ఆయన అందరికీ అందుబాటులో ఉండే సామాన్యమైన మంచి డాక్టర్. ఆయన అందరి వాడు, మంచివాడు. ఏదో లాభాపేక్ష కోసం చేసేవాడు కాదండి. నేను చెప్తున్నాను, డాక్టర్ గారికి వైజాగ్లో ఉన్న ఆస్తులు ఇంకెక్కడా ఉండవు. ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి ప్రయత్నించి ఇచ్చి రాజకీయాలను వదిలేసుకున్న మంచి మనిషి ఆయన. ఎందుకంటే తెలుసు కదా, రాజకీయాల్లోకి రావాలంటే మంచి వాళ్ళకి స్థానం ఉండదు. సో అలాంటి వ్యక్తి. ఆయనకే తరగనంత సంపదలు ఉన్నాయి. ఆయన జీవితాశయం ఒక్కటే, నా వల్ల 1,00,000 మంది మారినా నా జీవితానికి సార్థకత అని నమ్మే ఒక అద్భుతమైన మనిషి. కాబట్టి దయచేసి మీరు వెంటనే కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని 3 నెలల్లో మీ జీవితాన్ని మార్చుకుంటే నా ఈ షో కూడా ఒక ధన్యత వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.